ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 11వ నెల 14వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, ఎవని మనస్సు నీ మీద ఆనుకునినో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం అండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మరి మనస్సు నెమ్మది లేకపోవటం ద్వారా, సమాధానం లేకపోవటం ద్వారా, సంతోషంతో లేకపోవటం ద్వారా, ఎందుకంటే కుటుంబంలో జరుగుతున్నటువంటి సమస్యలను బట్టి మనస్సు మరి కృంగిపోతున్నటువంటి సమయాల్లో, లేకపోతే వేరే వేరే సందర్భాల్లో మనస్సు తిమ్ముతం లేక నెమ్మది లేక ఉన్నటువంటి సందర్భాల్లో, మరి అలాంటి పరిస్థితుల్లో మరి దేవుని వాక్యం అంటుంది, యవన మనసు నీ మీద ఆనుకును అని రాయబడి ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మన మనస్సు దేవుని మీద ఆనుకుంటున్నప్పుడు సమస్యలన్నీ కూడా తొలగించేవాడు, బాధలన్నీ కూడా తొలగించేవాడు. మరి ఎటువంటి ఆందోళనకు చెందుతున్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా తొలగించి వారిని ఏం చేస్తారంటే పూర్ణ శాంతి గలవానిగా చేస్తారంటే, మన మనసు ఆయన మీద కానుకున్నప్పుడు మనకి పూర్ణ శాంతి గలవానిగా తీర్చిదిద్దేవాడు, ఆయన్ని కాపాడుతాడు ఆయన. కాబట్టి మన మనసు అంతా మీద ఆయన మీద వేద్దాం. అన్ని భారాలన్నీ కూడా తొలగించేవాడు ఆయనే. ఆ భారాలన్నీ కూడా తొలగించి మన జీవితంలో గొప్ప సంతోషము ఆనందం ప్రభువుని క్రీస్తూ ఉంటారండి. ప్రార్థన. మహాపరిశుద్ధుని తండ్రి, ప్రేమగల యేసు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా నీకు వందలు తండ్రి. ప్రభా, ఇదిగో తను సెలవిస్తూ ఉన్నా, ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని. అవునైనా ప్రభా, ఇదిగో తండ్రి, నేను అనేక రీతిలుగా మనుషులు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, లేకపోతే మనస్సు అనేది స్థిరము లేకుండా ఉంటా ఉన్నప్పుడు, నీ మీద ఆనుకున్నప్పుడు వారి జీవితాలు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తామని తెలియపరచు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించినాను. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించండి. నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి వంతు నింపండి. సరిహద్దులు సైనికులు మంచి వంతు నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతు నింపండి. యవన బిడ్డలందరిని బట్టి, యువకులను బట్టి నీ సందులో ప్రార్థిస్తాం. నీకు వందనాలు తండ్రి. బిడ్డలకు మంచి ఆరోగ్యంతో నింపండి తండ్రి. దేవానికి స్తోత్రాలు. వారి చెడి వ్యసనాల నుంచి దూరపరచని తండ్రి యేసు. అయినా ఏలుబడి చేసినటువంటి దురాత్మశక్తులన్నీ కూడా వాళ్ళని దూరపరిచి ప్రభా నీతి మార్గంలో నడిపించమని ప్రార్థన. నీకు వందనాలు. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి. రాకపోకలు మీరు తోడుగుని బాబునికి స్తోత్రాలు ప్రభా. దేవాదిగో తండ్రి ప్రభా, చదువుకునే బిడ్డల విషయంలో ప్రార్థించమనికి వందనాలు. చక్కగా చదువుకొని దేవా ప్రయోజకులు అవడం మీరు కృప దయచమని ప్రార్థించమనికి స్తోత్రాలు. పనికెళ్ళే బిడ్డలు కూడా మంచి ఆరుగులతో నింపండి. దేవానికి స్తోత్రాలు ప్రభా. మరి తండ్రి నీకు వందలు తండ్రి ప్రభా. మరి ఈ దేశంలో బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి. మా దేశ పాడి పట్టణాలతో కూడా కాపాడు దీవించమని ప్రభా. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచని, జైల్లో ఉన్న వెలుగులు తెచ్చని, కోర్టు గోడలు కేసు గోడలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారు మారుమ దయచేయండి. దేవా తండ్రి ప్రభా, వివాహం బిడ్డలకి వివాహం దయచేయండి. గృహం లేని వారు గృహం దయచేయండి. గర్భఫలం లేని వారు గర్భిణీ సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి. బావునికి స్తోత్రాలు ప్రభా. ఈ దినం అంత విశేషమైన కృపతో నీ నామను భయం తెచ్చుకోండి. ఏ సమస్య తండ్రి. ఆమేన్, ఆమేన్.